ఇమాజిన్ వన్ డే మీరు మీ జీతంలో 50% కట్ చేసి ఎవరో తెలియని వ్యక్తులకు పంపాలని ప్రభుత్వం చెబితే, లేదా ఒక వ్యాపారి రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే అందులో 600 పన్నులుగా కట్టాలంటే, అదే మరో వ్యక్తి పని చేయకుండా ఉచితంగా 500 1000 రూపాయలు తీసుకుంటే ఇది కరెక్టేనా? ఇదే విషయాన్ని భారత సుప్రీంకోర్టు ఇటీవల గట్టిగా హెచ్చరించింది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తప్పుడు రీతిలో వాడుకుంటే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదు. అంటే నిజంగానే మన భవిష్యత్తు ప్రమాదంలో ఉందా? సంక్షేమ పథకాల మోజులో మన దేశం శ్రీలంక, అర్జెంటీనా లాంటి దివాలా దేశాల బాటలో వెళ్తుందా? లేదా ప్రజల ఆదాయాన్ని పెంచే గొప్ప మార్గాలు మనకు లేవా? ఇవన్నీ ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు నవ సమాచారం ఛానల్. నిజానికి సంక్షేమ పథకాలు మంచివే. పేదలకు అండగా ఉండడానికి, విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఇవి ఖచ్చితంగా మనకు అవసరమే. అందుకే ప్రభుత్వం కూడా వీటిని ప్రవేశపెట్టింది. కానీ అసలు సమస్య దీని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవటం. ఉద్యోగాలు కల్పించాలి అన్న ప్రభుత్వాలు పేదలను ఉచిత డబ్బుతో అలవాటు చేస్తున్నాయి. టెంపరీగా ఇవన్నీ ప్రజలకు మంచిది అనిపించినా లాంగ్ టర్మ్ లో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుంది. ఎవరూ పని చేయకుండా ఉచిత డబ్బుకు అలవాటు పడతారు. ఆర్థిక లోటు పెరిగి దేశం అప్పుల్లో కూరుకుపోతుంది. ఉదాహరణకి, ఒక విద్యార్థికి పరీక్ష రాయడం బదులుగా నేరుగా మార్కులు ఇచ్చేస్తే ఏం జరుగుతుంది? అతనికి చదవాల్సిన అవసరం ఉండదు. అతనికి విద్య, నైపుణ్యం, కష్టపడే అలవాటు ఉండదు. రేపటి ఉద్యోగాల్లో అతను పోటీ కూడా చేయలేడు. ఇదే ఇప్పుడు సంక్షేమ పథకాలతో జరుగుతుంది. పని చేయకుండా ఉచిత డబ్బు వస్తుంటే ప్రభుత్వంపై ఆధారపడే అలవాటు పెరిగిపోతుంది. దీనికి ఫలితం భవిష్యత్తులో పనిచేసే వాళ్ళు తక్కువ, డబ్బు ఆశించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అసలు ప్రజలకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వానికి డబ్బు ఎలా వస్తుందో తెలుసుకుందాం. ప్రభుత్వానికి ముఖ్యంగా 3 రకాలుగా డబ్బు చేకూరుతుంది. అందులో మొదటిది ట్యాక్స్ రెవెన్యూ, అంటే పన్నులు. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్ డ్యూటీ ఇలాంటి పన్నుల ద్వారా ప్రభుత్వానికి డబ్బు చేకూరుతుంది. ఇంకా రెండవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే ప్రభుత్వ భూములు, మైనింగ్, టోల్ గేట్ ఇలాంటి మార్గాల ద్వారా వచ్చే డబ్బు. ఇక మూడవది బారోయింగ్స్ అండ్ లోన్స్, అంటే దేశీయంగా, అంతర్జాతీయంగా తీసుకునే రుణాలు. ఈ 3 సోర్సుల ద్వారా ప్రభుత్వానికి డబ్బు సమకూరుతుంది. ఇలా సమకూరిన దాన్నే ప్రభుత్వాన్ని నడపడానికి వాడుతుంది. జనరల్ గా ఏ ప్రభుత్వమైనా, లేక ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ఆర్థికంగా ముందుకు సాగాలంటే ఇన్కమ్ పెంచాలి, ఖర్చును సమర్థవంతంగా నిర్వహించాలి. ఇదేం కొత్త ఫార్ములా కాదు, ప్రతి కుటుంబం ఫాలో అయ్యే రూలే, కానీ కొద్దిగా వైడర్ రేంజ్ అంతే. ప్రభుత్వం ఆదాయాన్ని పన్నుల ద్వారా సంపాదిస్తుంది. అంటే మీరు చేస్తున్న వ్యాపారం, ఉద్యోగం, షేర్లు, బ్యాంక్ లావాదేవీలు ఇవన్నీ ప్రభుత్వం ఆదాయంగా మారతాయి. ప్రభుత్వం సంపాదించిన ఆదాయాన్ని మళ్ళీ సర్వీసుల కోసం ఖర్చు చేస్తుంది. ఉదాహరణకు రోడ్లు, విద్య, ఆరోగ్య రంగం, రక్షణ, వేతనాలు, సంక్షేమ పథకాలు ఇలాంటి వాటి కోసం. కానీ సంపాదన కంటే ఖర్చు ఎక్కువైతే అప్పుడే ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది. అంటే ఖజానాలో డబ్బు తక్కువగా ఉంటే ప్రభుత్వం వాటిని తీర్చేందుకు అప్పులు తీసుకోవాలి. మరి ఈ డెఫిసిట్ పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది? మొదటగా పన్నుల భారం ప్రజలపై పడుతుంది. ఇక మొత్తం ప్రభుత్వం ఆదాయం అప్పులు తీర్చడానికి సరిపోతుంది. కొత్తగా ప్రాజెక్టులు పెట్టలేరు. దేశ ఆర్థిక స్థితి క్షీణించి భవిష్యత్తులో అభివృద్ధి కష్టమవుతుంది. ఉదాహరణకి, మన పక్క దేశమైన శ్రీలంక సంక్షేమ పథకాల కోసం అధికంగా అప్పులు చేసి చివరికి దేశం పూర్తిగా దివాలా తీసింది. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఉచిత స్కీములు కాదు, ఆదాయ మార్గాలే అసలైన సంక్షేమం. మరి మీరు ఏది ఎంచుకుంటారు? ఉచిత డబ్బు మరియు ప్రభుత్వంపై ఆధారపడే భవిష్యత్తా, లేదా మీది ఆదాయ మార్గాలు పెంచుకొని స్వతంత్రంగా జీవించే జీవితమా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో వస్తున్న SSMB సిరీస్ని ఫాలో కండి. మీ బిజినెస్కి ప్రభుత్వం నుంచి సహాయం ఎలా పొందాలో తెలుసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నవ సమాచారం ఛానల్.